చెప్పాను కదా ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మన టీంని కొత్త ఎడిటర్స్ని రైటర్స్ని తీసుకుంటున్నామని. సో ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రైటర్స్ కానీ బాగా రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎడిటర్స్ కూడా ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్స్ అండ్ పోర్ట్ఫోలియోని పంపించండి. ఇది చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట. ఈ మెసేజ్ని పాస్ చేయండి. అండ్ తెలుసు కదా అకామిడేషన్ అయితే ఫ్రీ, శాలరీ అనేది మనం ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఓకే హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈరోజు ఏదో కొంచెం కొత్త ఛాలెంజ్ తీసుకొచ్చాడు, స్క్విడ్ గేమ్స్ అంట. గేమ్స్ కూడా వెరైటీ చిన్నప్పుడు ఆడిన గేమ్స్లే, కాకపోతే వాటికి అంటే ఫ్యాన్సీ పేర్లు పెట్టారు. అంటే స్క్విడ్ గేమ్లో ఆడిన గేమ్స్ అంటే సెకండ్ రౌండ్లో ఉంటుంది అనమాట దాంట్లో. సో ఆ గేమ్స్ని తీసుకొని వచ్చాను. మోస్ట్లీ ఆడతాము, కాకపోతే మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసి ఆడటం జరుగుతుంది. అది రెగ్యులేషన్స్ ఏం లేదు, మామూలుగా అవి కూడా అంతే ఉంటాయిలే. కానీ కాకపోతే ఎప్పుడు చిన్నప్పుడు ఆడిన ఆటలే కాబట్టి కొంచెం నైపుణ్యభరితంగా ఉండకపోవచ్చు. ఈడంటే స్టార్ మహిళ గేమ్స్ ఆడతాడు కాబట్టి ఆడరాదా నీకు? బంగారాలు చిన్నప్పుడు నన్ను బంగారాలు బుల్లోడు అనేవాళ్ళు. నువ్వు పక్క సాదా వేసేవాడివా, లేకపోతే గుమ్మ కొట్టేవాడివా, లేకపోతే నేలబారేసేవాడివా? అది దాన్ని ఏమంటారు, సిచ్యువేషన్ బట్టి అనమాట. గబక్కన అప్పు బట్టలు వేసుకుని అటు తీసుకొని అప్పు పట్టేసేస్తాను. చిన్నప్పుడు గుమ్మ వేసేవాడిని, అటు రౌండ్ లో పెట్టి కొడితే బంగారం 2 ముక్కలు అయ్యేది. అవునవును, అది అవునవును. సానం పెట్టి మన ఫ్యాక్షన్ సినిమాల్లో కత్తిన సాన పెడతారు చూడు, ముళ్ళు సానం పెట్టి. అది ఎందుకు లేదు, పాత రోజులు గుర్తొస్తున్నాయి. కానీ చూద్దాం ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాను. అవునవును. ఫస్ట్ వచ్చేసి అయితే ఈ రాళ్ళ గేమ్. ఈ రాళ్ళు తీసుకొచ్చాడు, ఏంది టెగరైజ్ చేయాలంట. చూద్దాం ఏమాత్రం అచ్చంగిల్ ఆట అంటారు దీన్ని. మామూలు మనైతే అచ్చంగిల్ దాన్ని మాత్రం ఒకటి మాత్రం కామెంట్ చేయండి, ఈ ఛాలెంజెస్ లో ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కామెంట్ చేయట్లేదు మీరు. ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే పవర్ వచ్చింది. తర్వాత మంచి ఛాలెంజెస్ లైన్ లో ఉన్నాయి. సో కొంచెం పవర్ రావడానికి కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారు అనేది. సో ఫస్ట్ గేమ్ అయితే సాటిస్ఫాక్టరీ ఉండాలి. మీ గుండె మీద చేసుకుని ఇప్పుడు చెప్తాను నేను, మీ గుండె మీద చేసుకుని నిద్రపోవాలనుకుంటే మాత్రం నా పేరు చెప్పండి. ఇట్లాంటి గేమ్స్ లో నేను కొట్టిన పిండి అనమాట. సో ఖచ్చితంగా మనమే గెలవబోతున్నాం. అది సో ఫస్ట్ వచ్చేసి రాళ్ళ గేమ్ మీకు స్క్రీన్ మీద కూడా చూపించాను, దాని పేరేందో. సో ఫస్ట్ ఒకటి ఎగరేసి ఒకటి తీసుకోవాలి. సెకండ్ రౌండ్ 2 టైం వచ్చేసి 2 minutes. 2 minutes లో అవగొట్టాలి. 2 minutes లో అవగొట్టాలి. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అది రూల్స్ క్లియర్ గా చెప్తున్నది. ఓకే రెడీ స్టార్ట్. తూలు కొట్టాలి, మళ్ళీ మేము ఆడాలి. దాంతో తూలు వేస్తున్నాడు. అయ్యా దగ్గర పడింది. కసికింది తగిలితే ఫెయిల్ కానీ తగిలితే పోయింది మళ్ళీ టైం పెట్టలేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుతున్నాను. టైం పెట్టలేదు, రన్నింగ్ చేయమంట. సరేగా ఆల్రెడీ ఓకే. కసకూడదా? కసికితే ప్లీజ్. అదిగో అది ఇప్పుడు 2 అరే ఏం వేసావురా కాయ? ప్రొఫెషనల్. చివ్వుమణిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. ఇప్పుడు 3 ఇదండి. ఇది ఏం ఒకటే అద్దరు మామూలుగా లేడయ్యా బాబు. 24. అరే ఇది పోయిందిరా. మళ్ళీ ఫస్ట్ నుంచి 4 దాకా వచ్చా. వస్తే ఒడికి గొప్ప. ఫైనల్ గా నువ్వేంది అనేది తెలుసుకోవాలి క్రాంతి. 30-40 సెకండ్లు అయింది. ఫైనల్ గా నువ్వేందని తెలుసుకోవాలి. ట్రై. వెరీ గుడ్. లేదు పోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్. ఏంటది? టెన్షన్ పెట్టాలి. 1 నిమిషం అయిపోతుంది గైస్. అయిపోయింది. 1 నిమిషం అయిపోతుంది. జాగ్రత్తగా ఆడు, చూసుకో, నిదానంగా ఆడు. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ. కసికింది కాయ. కసకలేదులే అయ్యా, నువ్వు కసకసాలు గుడివి. తొండి మళ్ళీ కసికింది. ఇది కెమెరా ఉంది ఈడ కూడా. బహు తొండి. ఎంత ప్రొఫెషనల్ గా ఆడుతున్నారు కాంతి కానీ నువ్వు. ఏంది లాస్ట్ ఇది కదా, ఇట్లని ఇట్లానే 30 సెకండ్లే ఉంది. ఇంకా 30 seconds టు గో. కానీ బాగా అట్టబడిద్ది. అట్ట పడేటట్టు నువ్వు వేసుకున్నావు. అది కాయ
కానీ గొప్ప విషయం కాదు, మంచి సూపర్గా ఆడాడు, గర్వించదగ్గ విషయం. కానీ ఆడు 1 9 8 7 6 5 4 3 2 1 0. కానీ గైస్ కానీ లేదు వచ్చా, మీరు చూసారు ఎడదాకొచ్చు, ఇదే మాత్రం అసలు చూస్తా. గైస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆన్ యువర్ మార్క్ సెట్ గో. మంత్రం వేసాడు పిల్లమర్రి రాజులాగా. ఆహా మంచి మూమెంట్ ఉందిగా ఇంద్రా బా. ఈడే చెప్పల స్టార్ మహిళ గేమ్స్ అల్లాడిస్తాడు. ఉరి ఇంద్రా 4ది కానీ ఉరి ఇంద్ర సింగిల్ హ్యాండ్లే కొడుతున్నాడు. కానీ టైం ఉంది, కానీ ఇంకా 1.5 minute ఉంది. కానీ అల్లాడిచ్చాడు ఫస్ట్ రౌండ్లోనే. ఆ మాత్రం వచ్చాడంటే చెప్పల లేడీస్ గేమ్స్ అంటే భలే ఆడతాడు, భలే ఇష్టం. 40 seconds 45 seconds కసికింది. ఆహా నైస్ బా. పట్టే మూమెంటే 1 minute అయిందయ్యా. సెలక్షన్ కూడా బా ఏది ఈ వల్ల కాట్లా. ఆహా ఓహో లేదు ఇంకా 40 seconds ఉంది. కానీ 40 seconds ఉంది ఇంకా టైం. నిదానంగా తీసుకో, ఊపిరి పీల్చుకో, చిన్న గదులు అది అట్లా చిన్నగా అది వెరీ గుడ్, వెరీ నైస్ మా. అది మధ్యలో తీసుకో, అదంటే తీసుకుంటావు. అబ్బా బాబా అంటే ప్లే 3 వెరీ గుడ్ మా. 4 పోయిందిరా. బ్యాడ్ లెక్కరా. ఇంకా 20 seconds కానీ ఫాస్ట్గా చిన్నగా. లేదు కసికింది కసకరా. అది అమ్మా ఏది మాత్రం కాయి అయిపోయింది. సో గైస్ మొత్తానికి అయితే 4 దగ్గర దాకా. అంటే నేను ప్రొఫెషనల్గా ఫస్ట్ దాంట్లో నేను 4 దాకా వచ్చాను కాబట్టి, నీట్గా వచ్చాను కాబట్టి ఆ టైంని బట్టి చూసుకుంటే నేను వినరు. అంటే లాస్ట్ది ఆడదాం ఎవరు గెలిస్తే వాళ్ళు. 30 ఛాన్స్ ఒకటే ఛాన్స్ కాదు, 30 seconds ఇస్తాము. టైం ఏం లేదు, ఒకే ఛాన్స్. ఒకే ఛాన్స్, పోతే పోయినట్టు. ఎవరు ఎక్కువ దగ్గర అవుట్ అయితే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే వాళ్ళు గెలిచినట్టు. ఎవరు ఎక్కువ పడితే స్టార్ట్ చేయి. గైస్ ఒకటే ఛాన్స్, ఎవరు కొడితే కరెక్ట్గా ఎక్కువ ఎవరిస్తే వాళ్ళు. ఒకటే అది కాదు లాస్ట్ ఇది కసికేదా. ఓన్లీ క్యాచ్ పట్టేది. ఓన్లీ క్యాచ్ ఎవరు ఎక్కువ పడితే అదిగో నా స్ట్రైట్ కొన్న ఈజుడు అదిగో పడవల్లాగా చేతులు వాడికంటే ఉంటే నాకు మామూలు పెట్టా ట్రై చేయకండి. నాకు క్యాచ్ పట్టడం రాదు, ఇట్లా పెట్టడం రాదు. కాదురా నాకు మామూలుగా పెట్టినా కూడా నిలబడవు. మామూలుగా నిచయి చూపి ఇగో పడవలో నిలబడితే మామూలుగా స్క్విడ్ గేమ్ ఏంటంటే ఖచ్చితంగా 5 బట్టలు అంటారు, కానీ మన దగ్గర ఏంటంటే ఎన్ని పడితే అన్ని పాయింట్స్ అంటారు కదా. అట్లా ఎన్ని పడితే అన్ని పాయింట్స్. అది పెట్టుకుందాం. ఇప్పుడు తెలుగు మన తెలుగు కాబట్టి తెలుగు ఆట ఆడదాం. 5 వేస్తాడు ఖచ్చితంగా, 5 పడతావు కందులు. రెడీ స్టార్ట్. కానీ 2 నేను 3 పడితే విన్ను గైస్. 3 పడితే విన్ను. ఇక్కడే ఉందాం. ఈ పడవ చేతిలో పడతాయి. 1 ఇంకో ఛాన్స్ ఇస్తారు. ఇంకో ఛాన్స్ వాడు చెప్పిన దాని ప్రకారం చూడండి 2 ఛాన్సులు లేవమ్మా గైస్. మనం అనుకున్న దాని ప్రకారం నేను 2 రాళ్ళు పట్టాను, వాడు 1 రాళ్ళు పట్టాడు. సో ఫస్ట్ రౌండ్ అయితే ఫస్ట్ గేమ్ అయితే నేను విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా పేరు చాలా మంది కామెంట్ చేసినందుకు. సెకండ్ గేమ్లోకి వెళ్ళిపోతాం. సో గైస్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ గేమ్కి వచ్చేసాం. ఇది బంగారాల ఆట అనమాట. ఇప్పుడు దాకా చాలా ప్రాక్టీస్ చేసాడు. సో చూద్దాం ఏమాత్రం ఆడతాడు ఏందనేది. ఇది వచ్చింది తర్వాత మ్యాచ్ లో వచ్చింది రాదా భయం ఉంది. 1 minute టైం. 1 minute లో ఎన్నిసార్లు వేస్తే అన్ని పాయింట్లు అన్ని సార్లు అబ్బట్టుకో.
నువ్వు రెడీ అంటే రెడీ చెప్తాను. రెడీ 1 2 3 స్టార్ట్. అప్పుడే 2 నిమిషాలు అయిపోయింది కానీ 2 సెకండ్లు అయింది. అయితే ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు అన్నావు. నాకు కొట్టబాకయ్యా. అమ్మో ఇది నేల మీద తిప్పాలి. 12 సెకండ్స్. కుండి తాడ ఒకటి తెచ్చాడు గైస్. ఈయన బలేవాడు పంపాను నేను అసలు. ఈడేం పని చేయడు, లోపల కూర్చొని ఇది ఉంటాడు కమాండింగ్లు. మళ్ళీ అన్ని తీసుకొచ్చిన తర్వాత అది బాగాలేదు ఇది బాగాలేదు అసలు పట్టుకోవడమే రాంగ్. అమ్మా ఇలా అది వాడికి వెళ్ళి 30 సెకండ్స్ ఎంతవరకు ఒక్కడు కూడా చేయలే. ఎంత బాగా తిరిగింది కదరా అనుకుంటాడు. వరస్ట్ తాడు తెచ్చాడు, అది ఊరన ఊడిపోతుంది. ఒకసారి అబ్బట్టినా చాలు. 40 సెకండ్ బంగారం అసలు దాన్ని కింద నుంచి వేయాలి కానీ నువ్వేం పై నుంచి వేస్తున్నా. అది గుమ్మ వేసే స్టైల్, అది గుమ్మ స్టైల్. అబ్బా ఏం తిరిగిందయ్యా గ్యాస్ చూడండి ఎడ తిరుగుతుంది. అమ్మమ్మ భూమికి రే చిల్లు పడిందిరా. 1 మినిట్ అయిపోయింది, ఇంకా 5 సెకండ్స్ ఉన్నాయా. 4 ఏంది 5 సెకండ్స్? అవును 1 మినిట్ 2 నిమిషాలు కదా చెప్పిన టైం. అయిపోయింది. నువ్వు చెప్పింది 2 నిమిషాలు కదరా. 1 మినిట్ అంటే 1 నిమిషం. ఇటు నీకు రాదులేదు అసలు, ఇది తిరగట్లా. నేను చూపిస్తాగా నీకు అది ఎట్ట ఇయ్యాలో. సరే 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 కానీ సరే సరే ఈ తొండి జగవెరిగిన తొండి ఉంది నీవు తిప్పడం. సరే 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 కాంతి సరే 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 నేనేం చేస్తాను. సరే 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 ఓకే ఓకే 1 నిమిషంలో చేసాక సరే సరే కానీ నేను వేసాను. మనం ఇప్పుడు జస్ట్ ఒకసారి తిప్పినా కూడా మనం గెలిచినట్టే. స్టార్టింగ్ చూసాను నేను తిప్పాను, అక్కడే నేను సగం గెలిచినట్టు. కానీ ఆడు ఎందుకు బాగా చేసుకుంటా. రెడీ చెప్పు. రెడీ స్టార్ట్. కానీ కానీ ఆడు నన్ను నేను అడివైపు ఉంటాను. మళ్ళీ మా మీదకి వేస్తావు కదా, ఎందుకు లేనిపోయింది. గుర్తు పెట్టుకో. అట్ట పెట్టరు, ముడ్డి వైపు పెట్టాలి. అట్ట పెట్టరు పెట్టి అట్ట పెట్టరా. అట్టంటే తిరిగిద్ది, అట్టంటే తిరిగిద్దాం. మండుతున్నట్టుంది. తిరిగిద్దామా. అవును బెస్ట్ ఆఫ్ 3 కదా ఇది. బెస్ట్ ఆఫ్ 3 ఎందుకు ఓడిపోయినాడు ఇంకా బెస్ట్ ఆఫ్ 3 ఇజుడు. ఇంకొకసారి ఒక్కొక్క స్టైల్ కంది పక్క సార్ వేయటంలో. అట్ట కాదు, అది నాది ఇరుక్కుపోయింది. అది ఇరుక్కుపోయింది. స్టైల్ ముడ్డి వైపు పెట్టి ఇదిగో ముడ్డి వైపు కింద పెట్టి భలే ఇరుక్కుపోయింది. మాకు ఇరుక్కుపోయింది, మాకు అంత ఇరుక్కుపోయింది కాబట్టి ఇదేంది. మాకు అంత ఇరుక్కుపోయింది కాబట్టి ఇదేంది. అది ఇరుక్కుపోయినట్టయితే మేము కూడా గెలిచిండే వాళ్ళం. ఫస్ట్ తిరిగి ఉండేది. ఇటు కావాలంటే వేసి చూపిస్తాను నేను. ఇంకోపోతే గెలిచేది, ఒంగోపోతే గెలిచేది ఏంది అన్ని ఇరుక్కుంది కాబట్టి జరిగింది. నేను ఇంకో బంగారం కూడా తీసుకొని వచ్చారు, కాకపోతే అసలు తిరగట్లేదు. కుండి బంగారం ఇది. సరే మొత్తానికి అయితే మనం సెకండ్ రౌండ్ కూడా మనమే గెలిచాం. నెక్స్ట్ ఆడనే గెలుస్తావా లేదా? ఈ తొండాటలేందిరా బాబు, ఈ తొండాటలు అడిగి వెళ్ళటలేందిరా బాబు. అది ఇరిగిపోయి ఇదైపోయి అదో చూడు మళ్ళీ ఇరుక్కొని చూడు. నీ అదృష్టం బాగుండి ఇందాక అది తిరిగింది అంతే. అదే మా అదృష్టం అయిపోయింది. ఇదిగో ఒప్పుకుంటాను, అదృష్టం బాగుంది, నేను గెలిచాను. కావాలంటే చూడు ఇదిగో నాకు వేస్తాడు రా బొక్క, ఖచ్చితంగా నాకు బొక్క వేస్తాడు చూడు. బొక్కలేదు ఎక్కలేదు. ఇదిగో ఇదిగో చూడు. పెట్టడం కూడా ఏలికి తిప్పేవి ఎందుకు? ఇదిగో రా చూడురా. అదిగో అసలు తిరగట్లా. సరే గైస్ మొత్తానికి అయితే 2 గేమ్స్ మనం గెలిచేసాం. ఇదిగో బా సూపర్ గైస్, చప్పట్లు కొట్టండి. ఇదే పోతుంది ఇక వేస్ట్లే గైస్. తాడు బాగాలేదు. తాడు బంగారం లేనాడు నీకెందుకు ఆటలో. సో గైస్ మొత్తానికి అయితే 2వ రౌండ్ కూడా నేను గెలిచేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ గేమ్ ఉందో గోల్ ఆడదాం. ఓకే పద. నెక్స్ట్ వచ్చేసి గోళీల ఛాలెంజ్. ఇది యాక్చువల్గా మేము చిన్నప్పుడు దీన్ని షిడ్డీ అంటాం. మీరు మీ ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారో దాని పేరు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మేము ఏం చేస్తామంటే ఒక లైన్ గీస్తాం అక్కడ, ఆ లైన్ నుంచి వేయాలన్నమాట. సో ఎవరైతే ఎక్కువ కొడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకో హెడ్, దీన్ని కొట్టానంటే ఇవన్నీ నాకు వచ్చినట్టు పాయింట్. సో ఆ టైప్లో లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. ఎవరు ఎక్కువ గోళీలు గెలుస్తారనేది చూద్దాం. షిడ్డీ ఎటు? షిడ్డీ ఇది కాంతి. అరే ఇప్పుడు వాళ్ళకి అది చెప్పాం కదా, నువ్వు ఇది కన్ఫ్యూజ్ చేస్తావు. నువ్వు అది చెప్పావు కదా, నువ్వు నా ఇష్టం. షిడ్డీ నేను చెప్పుకుంటే రెడీ చెప్పుకోవచ్చు. ఇది షిడ్డీ అది. సో యువతలో ఎన్ని కొడితే అన్ని అన్ని నీకు. ఓకే తీసుకో. ఓకే అది నీకు షిడ్డీ. రెడీ. 3 ఛాన్సులు ఒక్క వాళ్ళకి. అబ్బా సూపర్ కాంతి. ఏ పని వెయ్యి. 3 ఛాన్సులు, 1 ఛాన్స్ అయిపోయింది. షిడ్డీ అటు చెప్పు. చెప్పు షిడ్డీ ఇటే అటేనా? ఇదే షిడ్డీ. గోల్ ఆట ఆడేటప్పుడు ఎప్పుడైనా చూసుకో. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇలా అనుకోవాలి, ఇలా అని ఇలా తీసుకోవాలి. నేనన్నా కొంచెం దగ్గరికి రాయి దగ్గర యాక్చువల్గా రాయి దగ్గర అవతలకి వెళ్ళింది. ఇద్దరు ఫస్ట్ ఇద్దరు పోయింది. షిడ్డీ చెప్పమ్మా. షిడ్డీ అటువైపు ఇప్పుడు
అటా కొంచెం మళ్ళీ కదా అటు ఇంకా ఆ మూలకి వేస్తాము. ఇప్పుడు ఏదంటే అటు వైపు వేసావు, ఇదంటే ఆడికి వేస్తాము. మనోడు తెలియదాము ఎందుకు ముద్దు పెట్టదు అన్ని సార్లు. అది సక్రమంగా లేదు, ఇటేస్తే ఇటు పోతుంది. ఈసారి మనం ఇటేద్దాం, ఇటు వచ్చి తగిలిద్ది. మాకు ఐడియా వచ్చింది. నేను చెప్పా, క్లియర్గా చెప్పా, అంత దూరం వద్దాడు పెట్టుకుంటే బాగుంటుందని. ఈడ తీసుకెళ్ళాడు. సరే షిడ్డి ఇది ఇటు పక్క షిడ్డి ఒక రైట్ కొట్టు. జస్ట్ మిస్ అయింది. లాస్ట్ ఛాన్స్ గైస్, ఒకటైనా తగలాలి మ్యాన్. ఇక్కడ రాళ్ళు ఉండేలోకి కొంచెం అటు ఇటు తిరుగుతుంది. ఇటేరా క్యాచ్ పట్టు ఇవ్వచ్చు. షిడ్డి అది అటుది మరి కదవా అడగలేదుగా. అటుది షిడ్డి నా మీదకి వేసుకో సాయి, ఇట్ వస్తుంది కనీసం కాన్సన్ట్రేషన్. అన్నిసార్లు ముద్దు పెట్టలేదు కాదు. రైట్ లాస్ట్ ఛాన్స్ కాంతి. ఇక బా అరే ఏం ఇటు పడేట వెళ్తుంది మరి అటు అయితే అంటే పడి. ఇప్పుడు నేను వేస్తా చూడు, రాళ్ళు చండాలంగా ఉంది రోడ్డు. భలే రోడ్డు సెలెక్ట్ చేసావు. నూరు పూసుకోరా, నేను ముందుకు పెడదామంటే నువ్వు షిడ్డి అదిరా, అది షిడ్డి కొట్టురా. ఏది అదే షిడ్డి. ఓకే ఒక్క గోల్ తగిలినా కానీ విన్నప్పు కాసి మనం. లాస్ట్ ఛాన్స్ ఇద్దరికి, ఓకేనా? సరే లాస్ట్ ఛాన్స్ షిడ్డి చెప్పు. అడిదేబో లాస్ట్ గాయస్ ముగ్గురం కొట్టలేదు, 3 ఛాన్స్ కొట్టలేదు కాబట్టి లాస్ట్ ఛాన్స్. అడిదేబో అసలు ఆడ రాళ్ళదే అటు ఇటు వెళ్ళిపోతుందిరా, అందుకే పైకే ఎట్ట ఆ పైకి వేసినా వేస్ట్. గాయస్ 5 గోళీలు, 5 రాళ్ళు. అది పెట్టాడు పెట్టి 5 వచ్చింది. పెట్టాడు పెట్టి ఇప్పుడు చెప్పు. ఆడ గోలీ పెట్టేటో చెప్పు, నువ్వు ఇక టైం వేస్ట్ చేయకుండా. ఇది షిడ్డి ఇటు పక్క. గాయస్ 3 మనమే గెలుస్తాం ఈసారి. అరే అయినా అయిపోయిన ఆటని మళ్ళీ తీసుకొచ్చింది డ్రా. ఇది డ్రా. అయిపోయిన ఆటని మళ్ళీ ఒకటి తీసుకొస్తారు, ఒప్పుకోరు. ఇది ఇందాక చెప్పొచ్చు ఆ మాట. అయిపోయిన ఆటని మళ్ళీ తీసుకురాకూడదు. అయిపోయిన ఆటని మళ్ళీ తీసుకురాకూడదు. జనాలకు తెలుసు ఎవరు నిజాయితీ పరులు ఏందని. అయిపోయిన ఆటని మళ్ళీ తీసుకురాకూడదు. అది ఏ నుంచి కూడా తగలదు నీకు. షిడ్డి కొట్టా, భలే కొట్టాడు. షిడ్డి కొట్టా 2 అయిగో. సో గాయ్స్ ఏదైతే అయింది, మనం 3 నైస్ ఇక్కడికి వచ్చి ఇట్లా నెట్టుకొని రాళ్ళు చూసారు కదా స్క్రీన్ లో. నెట్టుకోవాల్సింది, నేనేం వద్దని చెప్పానా? సో మొత్తానికి అయితే మనం 3 ఛాన్సులు 3 గేమ్స్ గెలిచాం స్క్విడ్ గేమ్లో. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను కొరియాలో పుట్టిండి నేను కూడా స్క్విడ్ గేమ్కి వెళ్తే 456 మిలియన్ వాన్స్ అంత డబ్బులు అట్ట పోయినాయి. సరే ఇండియాలో ఏమన్నా స్క్విడ్ గేమ్ పెడితే మనం ఈసారి పార్టిసిపేట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి గేమ్? మొత్తం కొట్టేస్తా. ఈడు వెళ్తే అది కుంకుమ ఆ గేమ్ ఉంది చూసారా, దాంట్లో ఫస్ట్ బుల్లెట్ ఈడికే దిగిద్ది. ఆ కుంకుమ గేమ్లో ఫస్ట్ బుల్లెట్ ఈడికే. నేను చిన్నప్పుడు లండన్ ఓవరో బాగా ఆడతాను. LOND లండన్ కరెక్ట్గా ఆడేవాడు నేను. లేదు చెప్తున్నా కదా, నేనైతే వద్దని చెబుతా. మనమైతే 456 మిలియన్ వాన్ మనకి ఫిక్స్. ఎందుకంటే మనది నెంబర్ కూడా 456. ఏది తీసుకోవచ్చు కుంకుమ డ్రెస్ వేసుకొని వచ్చింది 25 అది నెంబర్ 25 పాతికి గొడీడు 25 ఇయర్స్. ఓకే నెక్స్ట్ గేమ్ ఏంది వెళ్దాం. గైస్ ఇందాక గోళీలాట ఓడిపోయాడు కదా, ఇంకో గోళీలాటలో ఓడిపోవడానికి రెడీగా అయ్యాడు. సో ఈ గేమ్ ఏంటంటే అక్కడ ఒక బొక్క ఉంది. సో ఈ గోళీలు ఆ బొక్కలు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసాను, బొక్కలో పడలేదు, ఈడేసిన తర్వాత పడింది అనుకో, ఆ గోళీ ఆడికి వచ్చింది అనమాట. అది గేమ్. గోళీ మొత్తం నోకదాన్ని చూస్తున్నావా? భయపడుతున్నావా? దీనికి పెద్ద భయపడుతున్నా, పెద్ద పెద్ద పితామహులకే భయపడను నేను. ఎన్ని వేసామరా మేము ఎట్లాంటి గోళీలు. ఆ రోజులో నేను గోళీలు వేసేటప్పుడు గోళాలు పట్టుకొని చూసేవాళ్ళు. సరే చూద్దాం ఇప్పుడు. ఓకే గైస్ రెడీ. ఫస్ట్ నువ్వు వేస్తావా నేను వేసేదా? నువ్వేయి, నేను ఫస్ట్ వేస్తాను. ఫస్ట్ ఇటు వేస్తాడంట. రెడీ. కానీ అమ్మా ఏమాత్రం వేస్తావా? గుంటలేదు కానీ ఏం ఉపయోగం? నా వైపు చూపిరా. ఎస్ అది కాదు, ఏం ఉపయోగం? వాళ్ళు లేవుగా బయట. ఏమి బయట లేకపోతే నా గోల్ నాకు వచ్చింది. వచ్చింది తీసుకో. నా గోల్ నాకు వచ్చింది. సరే అట్లే ఏమ్మా చిన్న ఇడ అయిపోయింది బా. ఏం కాదు, కావాలనే వేయలేదాన్ని. కావాలనే ఇలా లేదు. మరి పడిన తర్వాత తీసుకోవాలి కదా. అదో 2 పడింది చూడు.
ఈ ముద్దులు పెట్టడాలు ఏందో ఇది పెద్ద వెళ్ళి పడు అబ్బా చా 4 కాయలు వస్తాయి ఇప్పుడు మనకి. దా 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 గైస్ ఇంకా 3 ఉన్నాయి. కాలు అనగబెట్టు, డిస్క్వాలిఫై చేస్తాం. పడు వెళ్ళు అరీ పడే లేదు లాస్ట్ 2 ఛాన్సులు గైస్. అమ్మా వద్దే బాబు. గైస్ మొత్తం మనకే గోళీలు అట్లా నన్ను కొట్టేవాళ్ళు లేడు రాటని. అదృష్టం అట్లా కలిసి వచ్చింది రాడికి. అది బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఉడుకుతున్నాడు అనకటం. ఇప్పుడు పడిద్దిగా కాయ తీసుకుంటాగా. ఇందాక పడాల్సిందే అది, ఇందాక పడాల్సింది కదే నువ్వు. ఎందుకురా? అయితే ఏమి వరుసగా అన్నీ వేస్తా ఇప్పుడు నేను. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి చాలు మాకు. లెక్కేస్తున్నాడయ్యో. సరే ఇది అయ్యిందిలే, నేను నువ్వు వేసి బోడి లోపల అయింది, నేను పడింది. అరే తీసుకుంటాను, నువ్వు వేసుకో. గైస్ 2 సార్లు వేసా, ఇసుకు పడుతుంది. అయిపోయిందిలే, ఇప్పుడు వేసి అది కూడా తీసుకుందాం. మొత్తం అన్నీ వేయాలమ్మా నువ్వు. అమ్మా చిన్న కోకోనా గైస్ చెప్పారు కదా, గోళీలాట్లో మనల్ని కొట్టేవాళ్ళు లేడు. చిన్నప్పుడు మనం ఏంది పెద్ద ప్లేయర్, ఒకటే ఉంది, ఇంకా ఒకటే ఉంటే వేస్తాం. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. నీది పడపోతే మళ్ళీ ఆ కాయ నాదేగా. లేదు ఆడాలి, వేయాలా. పడితేనే గోలీ నీకు, పడితేనే గోలీ. అబ్బో ఇదే కొత్త ఆట, నీ దగ్గర ఒకటి ఉంటే పడితే గోలీ అంట. అవును, పడితే తీసుకొని రా, 2 తీసుకొని రా. తీసుకొని రా అంటే నేను మొత్తం వేసిన తర్వాత అంట పడితేనే తీసుకోవాలంట అంతే. ఇది గోలీటి. ఇంకా 1 మినిట్ టైం ఉంది, 1 నిమిషమే టైం ఉంది. ఆ దాంట్లో ఎవరి దగ్గర ఎక్కువ గోళీలు ఉంటే వాళ్ళు విన్ను. ఇచ్చేసేలే పో, ఆట ఇచ్చేసేలే ఏం ఆడతావు, ఇచ్చేసేలే. ఆట ఈటింగ్ కాదు, ఆట ఇచ్చేసేలే. ఆట ఇచ్చేసేలే పో, కాయ తీసేసి వినపించావా? ఇచ్చేసే పో, ఆట వినపించా. అది మన సత్తా. గోళీలాట 2 మనమే గెలిచాం. సో గోళీలాట ఏంది, ఫస్ట్ ఆ రాళ్ళ గేమ్ గెలిచాం, తర్వాత బంగారాల ఆట గెలిచాం, షిడ్డీ గేమ్ గెలిచాం, ఈ గేమ్ గెలిచాం. నువ్వేంది దేనికి తినడానికి వచ్చారని అడుగుతున్నాను నేను. ఏం గేమ్ ఆడతా గైస్? ఎందుకంటే చెప్తాను గైస్, స్క్విడ్ గేమ్ కనుక ఇండియాలో పెడితే 456 బిలియన్ వాన్స్ 456 బిలియన్ వాన్స్ గెలుస్తా నేను. అది మన కెపాసిటీ, దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఏంటంటే వీడు ఈ మధ్య బయటికి రావట్లేదు అసలుకి. కనీసం ఈ గేమ్స్ ఎట్లా గెలిపిస్తారైనా బయటకు వచ్చేసి కొంచెం ఆటలాడేసేసి కొంచెం మనిషి వ్యాయామంగా పెరుగుతాడని చెప్పేసి అదే ఆలోచనతో సోదర దృక్పథంతో నేను తీసుకొచ్చి అన్ని ఆటలు గెలిపించాను అనమాట. 2 ముక్కుల్లో గోళీలు పెట్టి కొడితే బ్రెయిన్ లో నుంచి బయట. కానీ విషయం ఏంటంటే అది ఫస్ట్ షిడ్డీ గుడ్డెట్లో తగిలింది, అది ఓకే. ఇది కూడా గుడ్డెట్లో బలపడింది, ఒకటే పడింది. అది మీరు గమనించలేదు. నేను 2 సార్లు వేసాను గుంటలో, వాడు ఒకటేసారి వేసాడు. 2 సార్లు లేదా లేకపోతే ఎక్కడ ఉన్నావు? సరే 2 సార్లు పడ్డాయి. 2 సార్లు పడింది. 3 సార్లు వేసాను. 2 సార్లు ఏం ఉపయోగం, ఏమి లేనప్పుడు వేసాను. మొత్తానికి అది స్క్విడ్ గేమ్ ఛాలెంజ్. క్రాంతి ఇనానిమస్గా గెలిచాడు. సో మీ అందరూ ఆంధ్రాభిమానులతో నేను గెలిచాను. వాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్పేది కామెంట్ చేయండి. స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ 2 కావాలంటే చెప్పరు. చిన్నప్పుడు మీరు అన్ని గేమ్స్ ఉంటాయి కదా, అవి చెప్పండి, మీరు కామెంట్ చేయండి. అవి నేను ఆడతా, అన్ని తీసుకొచ్చి ఆడతా. ఏం గేమ్స్ అని చెప్పేసి అన్నాడు, అయ్యా ఆటలాడి గెలిచాడు. అచ్చంగులు అని చెప్పేసి ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు గెలిచి మళ్ళీ వేరే వ్యక్తులు చూడు. ఇవన్నీ ఎలిహేతులు కూడా మాటలు ఇవన్నీ. సరే మీరు ఏం ఛాలెంజెస్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆ ఛాలెంజెస్ నెక్స్ట్ వీడియోలో కాకపోయినా తర్వాత వీడియోలోనే వచ్చేద్దాం. అదే కూడా మనమే గెలుస్తాం. కానీ ఏం చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి నేను గెలుస్తూనే ఉంటాను. సో విజయమో వీర స్వర్గమో. అందరికీ గుడ్ బై. ఎన్ని కావాలంటే తీసుకోండి. 7 నుంచి ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. దగ్గర నుంచి కూడా 3 మిస్ చేసి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. దిస్ ఇస్ క్రేజీ బ్రో సైనింగ్ ఆఫ్. బై బాయ్.
బాయ్ బాయ్. వీడేం చెప్పేది ఇంకా ఇల్లు హెత్తిరిగాడు ఉంటాను కానీ నువ్వు కరెక్ట్గా లైన్లో పెట్టలేదు, అది స్ట్రైట్గా లేవు, ఒక రకంగా ఉంది. సరే పర్లేదు, ఏం కాదు పర్లే. ఎక్కడి నుంచి పెడదాం? 12 యోజనాల దూరంలో. ఆడదాకా ఎందుకు వెళ్ళిపో నువ్వు, లేకపోతే ఇక్కడ పెట్టి చాలు. ఆడ పెడితే అట్టా ఎడకేద్దాం. ఊరే అసలు ఆడదాకా వెళ్ళడం కూడా వెళ్తారు, రాయికి దగ్గర పక్క వెళ్ళిపోతాయిరా. అది ఎవరికైనా ఒకటేగా. ఏం చేయడు మరి మిస్టీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి ఆడేదానికి ఎందుకు నువ్వు మాట్లాడబాక అంతే. ఇక్కడ నుంచి ఆడేదానికి ఎందుకు నువ్వు అన్ని పిల్లలు ఆటలాడతావు? మేము చిన్నప్పుడు ఆ మూలకేసి ఇసిరేసేవాళ్ళం. సరే సరే కాదు, ఇక్కడ నుంచి ఓకే కదా. ఓకే ఓకే, మధ్యలో రాయి తీసుకొని వేసుకో. ఏంది ఇప్పుడు నువ్వు వేయాలి కదా, ఇందాక నువ్వు ఫస్ట్ నాకు ఇచ్చావు కదా, సెకండ్ నువ్వు ఇచ్చావు కదా, ఇప్పుడు మళ్ళీ వేయాలి కదా, నువ్వు వేయాలి కదా. అంటే అది ఆల్టర్నేటివ్గా వస్తున్నాను. రెటమత్తంగా మాట్లాడొద్దు, ఇదిగో నువ్వే. సరే రా బ్రో, నువ్వు ఇటు పెట్టుకుంటా నేను.